కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోపణ చేసింది. ఒక కమిషన్ కూడా వేసింది. దీనికి సంబంధించి హైకోర్టు తాజాగా ఇచ్చినటువంటి తీర్పును బట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా కొంత ఊరట లభించింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వేసినటువంటి జస్టిస్ ఘోష్ కమిషన్పై కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి వేరువేరుగా. స్మితా సబర్వాల్ అలాగే సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు నుంచి వేరువేరు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించినటువంటి హైకోర్టు ధర్మాసనం తాజాగా తీర్పు చెప్పింది ఏంటంటే, ఈ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి లేదు అని చెప్పి, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దు అని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే బ్యారేజీల్లో అవకతవకలపైన పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఒక విధంగా చెప్పాలంటే ప్రోపగండా చేసింది, కొన్ని రిపోర్ట్లను విడుదల చేసింది. 1,00,000 కోట్లకు పైగా బీఆర్ఎస్ తినేసింది. ఇందులో లాభపడ్డారు, కాంట్రాక్టర్ లాభపడ్డారు, వాళ్ళ పార్టీకి అనుకూలమైన నాయకులకి ఫేవరబుల్గా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. కానీ తాజాగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చూస్తే కొంత ఊరట అటు బీఆర్ఎస్ పార్టీకి కానీ లేదా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కానీ లభించినట్టుగానే మనం భావించాలి. ముఖ్యంగా ఈ పిటిషన్ల మీద జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అలాగే జస్టిస్ జిఎం మొహియుద్దీన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత ఈ యొక్క తీర్పును ఇవ్వడం జరిగింది.